డిసెంబర్ 16, 2024 దైవిక నడకలోని రహస్యములు. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరచెదను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 12-13 వచనములు. 5వ నిబంధనను దేవుడు దావీదుతో చేసెను. దేవుడు తన ఇంటి నమూనాను దావీదుకు చూపించెను. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు. మనము ఆ కట్టడ నిర్మాణములో పాలుపొందుట ద్వారా జయించువారము కాగలము. మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మట మందిరము కొరకైన మచ్చు దావీదుకు ఇవ్వబడినని 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 19వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనము దేనినైతే జ్ఞానమని తలంచుదుమో ప్రభువు దానిని చెత్త అనను. దేవుని సేవ చేయుటకు దేవుని సేవకులెందరూ మానవ జ్ఞానము మీద ఆధారపడుచున్నారు, కానీ దేవుని క్రమమును పాటించుట లేదు. మందిరపు మచ్చు దేవుడు దావీదుకివ్వగా దావీదు దానిని సొలొమోనుకిచ్చెను. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘం యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుచున్నాము. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవురాళ్లుగా ఉన్నాము. మనము కూడికలకు హాజరగుచు ఒకే స్థలములో కూర్చుండి ఆత్మల కొరకై ఏ భారము లేకుండా ఉండుట కాదు, దేవుని ఇంటిలో మన స్థానమేమో ప్రార్థించి తెలుసుకునవలెను. జయించువారు దేవుని మందిర నిర్మాణంలో పాలు పొందెదరు. దేవుని మందిరమనగా దేవుని సంఘము. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము. జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవని కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో వ్రాయబడి ఉంది. 6వ నిబంధన జనాంగములన్నింటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చేదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేసెను. నీవు సువార్తను ప్రకటించుటకు వెళ్ళినప్పుడు ఈ వాగ్దానమును చేపట్టము. ప్రభువు భాగమును సాతాను అక్రమంగా అపహరించెను కనుక విశ్వాసముతో, ప్రభువా, వీరందరూ నీకు స్వాస్థ్యమై ఉన్నారు, వీరు నీవారు, వారి కొరకై నీవు మరణించితివి అని విశ్వాసముతో చెప్పుము. విశ్వాసము ద్వారానే ఆ స్వాస్థ్యమును పొందుము. ప్రభువు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించిననిడి విశ్వాసము మీదనే సువార్తను ప్రకటించుము. ఒక ఇల్లు నీకు చెందినదని తెలిసిన తరువాత దానిని నీవు పోగొట్టుకొనవు, దానిని స్వాధీనపరుచుకుని వరకు నీవు పోరాడెదవు. అదే రీతిగా దేవుని జతపనివారముగా అన్ని జనాంగములలోనూ మనము స్వాస్థ్యమును కోరుకొనవలెను. ఈ ఉద్దేశముతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించవలెను. మనము ఆయన జతపనివారముగా తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగునంత వరకు తన రక్తమిచ్చి సంపాదించుకొనిన ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా సంపాదించుకొనవలెను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.